Hello everyone, welcome to Sauji's Lifestyle. Today, one more traditional backdrop. In this theme, we have made two designs. This design we designed with yellow, white, and back is a blue color. It's a very light blue. So first, ఈ థీమ్ ఎలా సెట్ చేయడానికి ఫస్ట్ నేను బ్యాక్డ్రాప్ ని పెట్టుకున్నా. ఈ బ్యాక్డ్రాప్ వచ్చి పైన రాడ్ కింద రాడ్ ఈక్వల్ గా పెట్టుకోవాలి. సో మనకి కావాల్సిన విత్ లోని 8 feet అంటే 8 feet, 10 feet అంటే 10 feet మనం విత్ సెట్ చేసుకోవాలి. సో నేను డ్రేప్స్ వేసుకున్న తర్వాత నాకు ఇంకా విత్ కావాల్సి అనిపించి సో పైన అడ్జస్ట్ చేసి మళ్ళీ కింద కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. పైన అడ్జస్ట్ చేసి కింద అడ్జస్ట్ చేయకపోతే మనకి క్రాస్ వస్తుంది బ్యాక్డ్రాప్. సో సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నేను సోలావుడ్ డార్లాండ్స్ ని హ్యాంగ్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ సైడ్ డార్లాండ్స్ పెట్టి పైన నేను డార్లాండ్స్ ని తోరల్లా యూజ్ చేస్తున్నా. సో నేను థ్రెడ్ కి జిప్ టై వేసి బ్యాక్ సేఫ్టీ పిన్ సపోర్ట్ ఆ జిప్ టైకి ఇస్తున్నా. సో అలా రెండు కూడా నేను యూజ్ చేశాను, అంటే 2 డార్లాండ్స్ యూజ్ చేశాను. 2 డార్లాండ్స్ ని కూడా సెంటర్ లో కూడా ఒక జిప్ టై వేసి బ్యాక్ నేను ఒక సేఫ్టీ పిన్ సపోర్ట్ ఇచ్చాను. సో అలా ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే జిప్ టై టైట్ గా ఉంటది. సో సేఫ్టీ పిన్ వచ్చి కదలకుండా ఉంటది అన్నమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత నాకు మధ్యలో ఎక్కడన్నా కావాలన్నా కూడా అక్కడ థ్రెడ్ తో సేఫ్టీ పిన్ ఇచ్చా. మిడిల్లో నేను ఒక టాజల్ ని హ్యాండ్ చేసా. టాజల్ కి ఎస్ హుక్ ఉంటది. ఎస్ హుక్ మన వైట్ డార్లాండ్స్ కి హ్యాండ్ చేయొచ్చు. సో నేను ఎక్కడైతే యూ డార్లాండ్స్ కావాలనుకుంటున్నానో అక్కడ ముందునే సేఫ్టీ పిన్స్ పెట్టుకుని డైరెక్ట్ గా బోత్ సైడ్స్ ఎస్ హుక్ ఉంటది. సో ఎస్ హుక్ ఆ సేఫ్టీ పిన్ కి డైరెక్ట్ గా హ్యాండ్ చేసేసాను. ఇలాగ ఈజీగా నా డార్లాండ్స్ అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేస్తున్నా. ఏ డార్లాండ్ కన్నా ఎప్పుడన్నా కానీ మీకు రింగ్ ఉంటే, నేను ఫస్ట్ చేసిన డార్లాండ్స్ కి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్ డార్లాండ్ కానీ ఉంది అంటే సేఫ్టీ పిన్ ఆ రింగ్ లోపల నుంచి రావాలి. సో ఇలా నేను మొత్తం ఫస్ట్ డిజైన్ చేశా. సేమ్ థింగ్ పైన ఉన్న టాజల్స్ ని రిమూవ్ చేసి నేను మళ్ళీ అక్కడ వేరే డార్లాండ్స్ ని దానికి ప్యారెట్ హ్యాంగింగ్స్ ఉంటాయి, ఆ హ్యాంగింగ్స్ ని పెట్టుకొని సెకండ్ డిజైన్ ని చేశాను. సో మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన హైట్ కి పైకి లేపుకుని నేను క్లాత్ ని కొంచెం బ్యాక్ టేప్ పెట్టి టైట్ చేసుకున్నా, ఎక్కడ కదలకుండా. చూసారా, ఇప్పుడు సెకండ్ డిజైన్ వచ్చింది. సో నీట్ గా నేను కింద ఫ్లోర్ మ్యాట్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో నాకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.